వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో హల్చల్ చేశారు. లిక్కర్ కేసులో తనను అక్రమంగా ఇరికించారంటూ గొడవ చేశారు. తనకు నోటీస్ కూడా ఇవ్వకుండా కక్షపూరితంగా అరెస్ట్ చేశారన్నారు. లిక్కర్ కేసులో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన హల్చల్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిని 3.5 గంటల పాటు విచారించారు పోలీసులు. ఇందులో 2 గంటల పాటు వెంకటేష్ నాయుడుతో కలిపి చెవిరెడ్డిని విచారించింది సిట్. లిక్కర్ స్కామ్ లో నగదు వెంకటేష్ నాయుడుకి చేరినట్టు సిట్ గుర్తించింది. ఆయనతో చెవిరెడ్డికి ఉన్న పరిచయం, లావాదేవీలపై సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ స్కామ్ లో సాక్ష్యాలను ఎదురుపెట్టి ప్రశ్నించింది సిట్. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెవిరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సిట్ అధికారులు తనను ఎప్పుడూ విచారణకు పిలవలేదని, నోటీస్ కూడా ఇవ్వలేదన్నారు. సిట్ అధికారులు ఒక్క మెసేజ్ పెట్టినా తాను విచారణకు వచ్చేవాడినన్నారు. తన జీవితంలో ఎప్పుడూ పారిపోలేదని, ముందస్తు బెయిల్ కోరలేదని, నిన్న కూడా తాను విజయవాడలోనే ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. సిట్ పిలిస్తే రానప్పుడు తప్పవుతుందని, ఏడాదిగా విచారణ జరుపుతున్నా తన పేరు ఎప్పుడూ రాలేదన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తనపై ఎన్నో కేసులు పెట్టి కొట్టించారని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబ సభ్యులపైన కేసులు పెడతారేమో అని లేఖలో ప్రస్తావించారు. దుర్మార్గంగా అన్యాయమైన కేసులు పెట్టిస్తున్నారని, ఆలస్యమైన సత్యమే గెలుస్తుందన్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో హల్చల్ చేశారు. లిక్కర్ కేసులో తనను అక్రమంగా ఇరికించారంటూ గొడవ చేశారు. తనకు నోటీస్ కూడా ఇవ్వకుండా కక్షపూరితంగా అరెస్ట్ చేశారన్నారు. లిక్కర్ కేసులో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లిన వెంటనే కూడా అక్కడ కాసేపు హడావుడైతే చేశారు. పూర్తి స్థాయిలో పోలీసులు ఎక్కడ కూడా విచారణ చేయకుండా అక్రమంగా తనని అరెస్ట్ చేశారని, నోటీస్ కూడా ఇవ్వలేదని, కక్ష సాధింపులో భాగంగానే తనను అరెస్ట్ చేశారని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు ఆయన్ని బలవంతంగానే వైద్య పరీక్షలు నిర్వహించడానికి అయితే లోపలికైతే తీసుకెళ్లారు సంతోష్. దానికి ముందు ఆయన తనకు సంబంధించిన తన రెండో కుమారుడు కూడా హర్షిత్ రెడ్డి కలవటంతో బహిరంగ లేఖను విడుదల చేశారు. తనకి ఎప్పుడు కూడా సిట్ నుండి పిలుపు రాలేదు, ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ ఇచ్చినా కూడా విచారణకి హాజరయ్యేవాడిని, అయితే అదేమీ చేయకుండా పూర్తి స్థాయిలో అర్ధరాత్రి తనని అరెస్ట్ చేశారనే విషయాన్ని స్పష్టంగా ఆ బహిరంగ లేఖలో చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా ముందస్తు బెయిల్ కూడా దాఖలు చేయలేదు, లుకౌట్ నోటీసులు ఎందుకు జారీ చేశారో కూడా అర్థం కావట్లేదనే విషయాన్ని కూడా బహిరంగ లేఖ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశాడని, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుందనే విషయాన్ని కూడా బహిరంగ లేఖ ద్వారా చెప్పడం కూడా జరిగింది. ఇక సిట్ అధికారులు కూడా 3.5 గంటల పాటు చెవిరెడ్డిని, అదేవిధంగా వెంకటేష్ నాయుడు ఇద్దరిని కూడా
విచారించారు, కొన్ని ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలను కూడా చెవిరెడ్డిని అదేవిధంగా వెంకటేష్ నాయుడుకు చూపించి విచారణ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదనే సమాధానాన్ని పదే పదే చెవిరెడ్డి కూడా చెప్పినట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో 3.5 గంటల విచారణ తర్వాతే ప్రస్తుతం వైద్య పరీక్షలకి ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరచబోతా ఉన్నారు సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.